ఓం శాంతి. మురళీ డేట్ 12/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి. ఏంటా విషయం? స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు, నేను ఈశ్వరీయ విద్యార్థిని అనేది సదా గుర్తుండాలి. ఎన్ని కార్య వ్యవహారాలు చేస్తున్నా మన జీవితం గుర్తుండాలి, చదువు గుర్తుండాలి, చదివించేవారు కూడా గుర్తుండాలి. ఎంత జ్ఞాన అమృతం జీర్ణమవుతుందో అంత ఆత్మిక నశ ఎక్కుతుంది. ఆత్మిక ఆనందం కలిగినప్పుడు అనేకుల కళ్యాణం చేస్తూ ఉంటాము. కళ్యాణం చెయ్యటం తప్పితే ఏ విషయం మాట్లాడటం వాళ్లకు నచ్చదు. ఎవరికి? జ్ఞాన అమృతం జీర్ణించుకున్న వాళ్లకు. వారు ముళ్లను పూలలాగా మార్చే సేవలో నిరంతరం నిమగ్నమై ఉంటారు. జ్ఞాన అమృతం యొక్క ఆనందం తెలిసినటువంటి వాళ్ళు. ఒక్క బాబా విషయాలు తప్ప ఇంకా ఏ విషయాలను ఎవరికీ వినిపించకూడదు. ఒక్కరి విషయాలు ఇంకొకరికి వినిపించటం, పరచింతన చేయటం, దీన్ని వదిలేసేయండి. బాబా పైన ప్రీతి ఉంచుకోండి. పాత దేహ అభిమానాన్ని వదలండి. ఒక్క బాబా స్మృతితో స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. ఇతరులు పొరపాటు చేస్తే మనం కూడా చెయ్యాలా ఏంటి? మనమెప్పుడూ రైట్గా ఉండాలి. సాంగత్య ప్రభావంలో రాకూడదు. ఎవరైతే ప్రభావంలోకొస్తారో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఒకే ఒక సంకల్పం చెయ్యండి, ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం సరైన మార్గంలోనే ఉంటాను. ఇతరులు తప్పులు చేస్తే ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. పొరపాటును నోట్ చేసే బదులు సహయోగం యొక్క నోట్ ఇవ్వండి. అంటే సహయోగాన్ని ఇవ్వండి. అప్పుడే విశ్వ పరివర్తన కార్యం సహజంగా జరుగుతుంది. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు అని మనం తప్పు చేయకూడదు. నిరంతర యోగిగా కావాలి అంటే హద్దు యొక్క నేను, నాది అన్న భావాన్ని బేహదులో పరివర్తన చెయ్యండి. అప్పుడు మనం నిరంతర యోగిగా కాగలుగుతాము. ఈ రోజటి మధుర మహావాక్యాలు, మధురమైన పిల్లలు వ్యాపారాలు మొదలైనవి చేస్తూ కూడా సదా మీ ఈశ్వరీయ విద్యార్థి జీవితాన్ని మరియు చదువుని గుర్తుంచుకోండి. స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు అన్న నశాలో ఉండండి. ప్రశ్న: ఏ పిల్లలకైతే జ్ఞాన అమృతం జీర్ణించుకోవటం వస్తుందో వారి గుర్తులేంటి? జవాబు: వారికి సదా ఆత్మిక నశ ఎక్కి ఉంటుంది మరియు ఆ నశ ఆధారంపై అందరి కళ్యాణం చేస్తూ ఉంటారు. కళ్యాణం చెయ్యటం తప్ప ఇంకా ఏ విషయాలను మాట్లాడటం కూడా వారికి నచ్చదు. వారు ముళ్లను పూలలాగా చేసే సేవలోనే నిమగ్నమై ఉంటారు. ఓం శాంతి. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు మరియు ఇప్పుడు మనం పాత్రదారులము అని కూడా మీకు తెలుసు. 84 జన్మల చక్రాన్ని పూర్తి చేశారు. ఇది పిల్లలైన మీ స్మృతిలోకి రావాలి. ఇప్పుడు మళ్ళీ బాబా మనకు రాజభాగ్యాన్ని ప్రాప్తింపచేసేందుకు లేక మనల్ని తమో ప్రధానుల నుండి
సతో ప్రధానులుగా తయారు చేసేందుకు వచ్చారు అని మీకు తెలుసు. ఈ విషయాలను బాబా తప్ప ఇంకా ఎవరూ అర్థం చేయించలేరు. మీరిక్కడ కూర్చున్నప్పుడు మీరు స్కూల్లో కూర్చున్నట్లే. మీరు బయట ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నట్లు కాదు. ఇది ఉన్నతోన్నతమైన ఆత్మిక స్కూలు అని మీకు తెలుసు. ఆత్మిక తండ్రి కూర్చొని చదివిస్తారు. చదువైతే పిల్లలకు గుర్తు రావాలి కదా. ఇతడు కూడా సంతానమే. ఇతడికి లేక అందరికీ నేర్పించేవారు ఆ బాబానే. మనుష్య ఆత్మలందరికీ వారు తండ్రి. వారొచ్చి శరీరాన్ని అద్దెకు తీసుకొని మీకు అర్థం చేయిస్తున్నారు. రోజు అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము 84 జన్మలు తీసుకున్నాము అన్నది బుద్ధిలో గుర్తు రావాలి. మనం విశ్వాధిపతులుగా ఉండేవారిమి, దేవీ దేవతలుగా ఉండేవారిమి. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ కిందకు వచ్చేశాము. భారతదేశం ఎంత సుసంపన్నంగా ఉండేది, అంతా స్మృతిలోకి వచ్చింది. ఇదంతా భారతదేశ కథయే. అలాగే మనది కూడా. మళ్ళీ స్వయాన్ని మర్చిపోకండి. మనం స్వర్గంలో రాజ్యం చేసేవారిని. మళ్ళీ మనం 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. ఇది రోజంతా స్మృతిలోకి తీసుకురావలసి ఉంటుంది. వ్యాపారాలు మొదలైనవి చేస్తూ చదువైతే గుర్తుకు రావాలి కదా. మనం విశ్వాధిపతులుగా ఎలా ఉండేవారిమి, మళ్ళీ మనం ఎలా కిందకు దిగజారుతూ వచ్చామో ఇది చాలా సహజం. కానీ ఈ స్మృతి కూడా ఎవ్వరికీ ఉండదు. ఆత్మ పవిత్రంగా ఉండని కారణంగా ఇది మర్చిపోతూ ఉంటారు. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు అన్న స్మృతి జారిపోతూ ఉంటుంది. మనం తండ్రి విద్యార్థులం. స్మృతి యాత్రలో ఉండండి అని బాబా చెప్తూ ఉంటారు. మనల్ని బాబా చదివించి ఈ విధంగా తయారు చేస్తున్నారు. రోజంతా ఇది స్మృతిలోకి వస్తూ ఉండాలి. బాబానే స్మృతిని కలిగిస్తూ ఉంటారు. ఇదే భారతదేశం ఉండేది కదా. మనమే దేవీ దేవతలుగా ఉండేవారిమే. ఇప్పుడు మళ్ళీ అసూరులుగా అయ్యాము. ఇంతకు ముందు మీ బుద్ధి కూడా అసూరి బుద్ధిగా ఉండేది. ఇప్పుడు ఈశ్వరీయ బుద్ధినిచ్చారు. అయినా కొందరి బుద్ధిలో ఇది కూర్చోదు, మర్చిపోతారు. బాబా ఎంతగా నష ఎక్కిస్తారు. మీరు మళ్ళీ దేవతలుగా అవుతారు. కావున ఆ నష ఉండాలి కదా. మనం మన రాజ్యాన్ని తీసుకుంటున్నాం. మనం మన రాజ్యాన్ని చేస్తాము. కొందరికైతే పూర్తిగా నష ఎక్కదు. జ్ఞాన అమృతం అరగనే అరగదు. ఎవరికైతే నష ఎక్కి ఉంటుందో వారికి ఎవరి కళ్యాణాన్నైనా చెయ్యటం తప్ప ఇంకే విషయము మాట్లాడటం నచ్చదు. పుష్పాలను తయారు చేసే సేవలో నిమగ్నమై ఉంటారు. మనం ముందు పూలలాగా ఉండేవారిమి. మాయ మళ్ళీ ముళ్ళలాగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ పూలలాగా అవుతాము. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోండి.
ఈ నషాలో ఉంటూ మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వెంటనే ఎవరికైనా బాణం తగులుతుంది. భారతదేశం అల్లా పూల తోటలా ఉండేది, ఇప్పుడు పతితంగా అయిపోయింది. మనమే మొత్తం విశ్వానికి అధిపతులుగా ఉండేవారిమి. ఇది ఎంత గొప్ప విషయం! ఇప్పుడు మళ్ళీ ఎలా అయిపోయాము? ఇది మన దిగజారే మరియు పైకి ఎక్కే నాటకం. ఈ కథను బాబానే వినిపిస్తారు. అవి అసత్యమైనవి, ఇవి సత్యమైనవి. వారు సత్యనారాయణ కథను వినిపిస్తారు. తాము ఎలా పైకెక్కారో మళ్ళీ ఎలా దిగజారారో వారు అర్థం చేసుకోరు. ఈ బాబా సత్యమైన సత్యనారాయణ కథ వినిపించారు. రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారు, ఇదంతా తమపైనే ఆధారపడి ఉంది. తాము ఇప్పుడు తండ్రి ద్వారా రాజ్యాన్ని ఎలా తీసుకుంటున్నారో ఆత్మకు తెలిసింది. ఇక్కడ బాబా అడిగినప్పుడు అవును నష ఉంది అని అంటారు. మళ్ళీ బయటకు వెళ్ళటంతోనే నష ఏ మాత్రము ఉండదు. పిల్లలు స్వయం అర్థం చేసుకుంటారు. చేతులైతే ఎత్తుతారు, కానీ బయటకెళ్ళటంతో ఎటువంటి నష ఉండదు. ఫీలింగ్ అయితే వస్తుంది కదా. పిల్లలు, నేను మీకు రాజ్యాన్ని ఇచ్చాను, మీరు మళ్ళీ పోగొట్టుకున్నారు అని బాబా పిల్లలకు స్మృతి కలిగిస్తారు. మీరు కిందకు దిగజారుతూ వచ్చారు, ఎందుకంటే ఇది పైకి ఎక్కే మరియు కిందకు దిగజారే నాటకం. ఈరోజు రాజుగా ఉంటారు, మళ్ళీ రేపు వారిని దించేస్తారు. వార్తాపత్రికలలో ఇటువంటి విషయాలు ఎన్నో వస్తాయి. వాటికి జవాబిచ్చినట్లయితే ఎంతో కొంత అర్థం చేసుకుంటారు. ఇది నాటకం, ఇది గుర్తున్నా సదా సంతోషంగా ఉండగలుగుతారు. నేటికి 5000 సంవత్సరాల క్రితం శివ్ బాబా వచ్చారు. వారొచ్చి రాజయోగాన్ని నేర్పించారు అని బుద్ధిలో అయితే ఉంది కదా. యుద్ధం జరిగింది. ఇప్పుడు ఈ రైట్ విషయాలన్నింటినీ బాబా వినిపిస్తారు. ఇది పురుషోత్తమ యుగం. కలియుగం తర్వాత ఈ పురుషోత్తమ యుగం వస్తుంది. కలియుగాన్ని పురుషోత్తమ యుగము అని అనరు, అలాగే సత్యుగాన్ని కూడా అనరు. అసూరి సాంప్రదాయం మరియు దైవీ సాంప్రదాయము అని అంటారు. ఆ రెండింటికి మధ్య ఇది సంగమ యుగం. ఇప్పుడు పాత ప్రపంచం నుండి కొత్త ప్రపంచంగా అవుతుంది. కొత్త నుండి పాతగా అవటానికి మొత్తం చక్రమంతా పడుతుంది. ఇప్పుడిది సంగమ యుగం. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, ఇప్పుడది లేదు. మిగిలిన అనేక ధర్మాలు వచ్చేశాయి. ఇది మీ బుద్ధిలో ఉంటుంది. 6 నెలలు 8 నెలలు చదువుకొని మళ్ళీ పడిపోయేవారు ఎందరో ఉన్నారు. 12 నెలలు చదువుకొని కూడా మళ్ళీ పడిపోతారు, ఫెయిల్ అయిపోతారు. పవిత్రంగా అవుతారు, కానీ చదువుకోకపోతే చిక్కుకుపోతారు. కేవలం పవిత్రత కూడా ఉపయోగపడదు. తమ సన్యాస ధర్మాన్ని వదిలి గృహస్థులుగా అయిపోయే సన్యాసులు కూడా ఎందరో ఉంటారు. వివాహం చేసేసుకుంటారు.
ఇప్పుడు మీరు స్కూల్లో కూర్చున్నారు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తారు. తాము రాజ్యాన్ని ఎలా పోగొట్టుకున్నారో, ఎన్ని జన్మలు తీసుకున్నారో స్మృతిలో ఉంది. ఇప్పుడు మళ్ళీ విశ్వాధిపతులుగా అవ్వండి అని బాబా అంటారు. పావనంగా తప్పకుండా అవ్వాలి. ఎంత ఎక్కువగా స్మృతి చేస్తారో అంతగా పవిత్రంగా అవుతూ ఉంటారు. బంగారంలో కలిసిన మలినాలు ఎలా బయటకు తీయగలరు? ఆత్మైన మనం సతో ప్రధానంగా ఉండేవారిమే. 24 క్యారెట్ల బంగారంగా ఉండేవారిమి. మళ్ళీ దిగజారుతూ ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. మనం ఎలా అయిపోయాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. మేము ఎలా ఉండేవారిమి అని బాబా అయితే అనరు కదా. మేము దేవతలుగా ఉండేవారిమి అని మనుష్యులైన మీరే అంటారు. భారతదేశ మహిమ అయితే ఉంది కదా. భారతదేశంలోకి ఎవరొస్తారు, ఏ జ్ఞానం ఇస్తారు అన్నది ఎవ్వరికీ తెలియదు. రచయిత ఎప్పుడొస్తారో తెలియాలి కదా. భారతదేశం ఎంతో ప్రాచీనమైనదిగా మహిమ చెయ్యబడుతుంది. మరి తప్పకుండా భారతదేశంలోనే పునరావృత్తి జరుగుతుంది. లెక్క జయంతి కూడా భారతదేశంలోనే జరుపుకోబడుతుంది. కావున తప్పకుండా బాబా ఇక్కడికే వస్తారు. భగీరథుడు అని కూడా అంటారు. మరి తప్పకుండా మనుష్య శరీరంలోకే వచ్చి ఉంటారు కదా. మళ్ళీ గుర్రపు బండిని కూడా చూపించారు. ఎంత తేడా ఉంది! కృష్ణుడికి మరియు రథాన్ని చూపించారు. నా గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా ఈ రథంలోకి వస్తారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారినే భాగ్యశాలి రథము అని అంటారు. బ్రహ్మ నుండి విష్ణువు అనే చిత్రంలో ఎంత స్పష్టంగా ఉంది. త్రిమూర్తి పైన శివుడు ఉన్నారు. ఈ శివుని పరిచయాన్ని ఎవరిచ్చారు? బాబానే తయారు చేయించారు కదా. బాబా ఈ బ్రహ్మ రథంలోకి వచ్చారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మ, 84 జన్మల తర్వాత విష్ణువు నుండి బ్రహ్మగా అవుతారు. మళ్ళీ బ్రహ్మ నుండి విష్ణువుగా ఒక్క క్షణంలో అవుతారు. ఇది కూడా పిల్లలకు అర్థం చేయించారు. ఇవి బుద్ధిలో ధారణ చేయించవలసిన అద్భుతమైన విషయాలు కదా. మొట్టమొదట బాబా పరిచయాన్ని అర్థం చేయించవలసి ఉంటుంది. భారతదేశం తప్పకుండా స్వర్గంగా ఉండేది. స్వర్గ స్థాపకుడైన బాబా స్వర్గాన్ని తయారు చేసి ఉంటారు. ఈ చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ అయినది. అర్థం చేయించే అభిరుచి ఉంటుంది కదా. బాబాకి కూడా అభిరుచి ఉంది. మీరు సెంటర్లో కూడా ఈ విధంగా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇక్కడైతే నేరుగా ఉన్నారు. బాబా కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మలు అర్థం చేయించేందుకు మరియు బాబా అర్థం చేయించేందుకు తేడా అయితే తప్పకుండా ఉంటుంది. కావున వినటానికి ఇక్కడకు సన్ముఖంగా వస్తారు.
బాబానే గడియ గడియ పిల్లలు పిల్లలు అని అంటారు. ఎంతగా బాబా ప్రభావం ఉంటుందో అంతగా సోదరుల ప్రభావం ఉండదు. ఇక్కడ మీరు బాబా సన్ముఖంలో కూర్చున్నారు. ఆత్మలు మరియు పరమాత్మ కలుసుకుంటారు. కావున దీనిని మేళ అని అంటారు. బాబా సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తారు. కావున చాలా నష ఎక్కుతుంది. అనంతమైన తండ్రి చెప్తూ ఉంటే మరి మేము వారు చెప్పేది అంగీకరించమా అని భావిస్తారు. నేను మిమ్మల్ని స్వర్గంలోకి పంపించాను. మళ్ళీ మీరు 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యారు. మళ్ళీ మీరు పావనంగా అవ్వరా అని బాబా ఆత్మలతో అంటారు. బాబా నిజమే చెప్తున్నారు అని కొందరు భావిస్తారు. మరి కొందరు బాబా మేము పవిత్రంగా ఎందుకు అవ్వము అని అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు సత్యమైన బంగారంగా అయిపోతారు అని బాబా అంటారు. నేనందరికీ పతిత పావనుడైన తండ్రిని. కావున తండ్రి అర్థం చేయించేందుకు మరియు పిల్లలు అర్థం చేయించటంలో ఎంత తేడా ఉంటుంది. ఎవరైనా కొత్త వారొస్తే అందులోనూ ఎవరైతే ఇక్కడి పుష్పాలుగా ఉంటారో వారికి వెంటనే టచ్ అవుతుంది. వీళ్ళు నిజమే చెప్తున్నారు అని భావిస్తారు. ఎవరైతే ఇక్కడి వారు కారో వారు అర్థం చేసుకోరు. మీరు పావనంగా అవ్వండి అని ఆత్మలైన మన తండ్రి చెప్తున్నారు అని మీరు చెప్పండి. మనుషులు పావనంగా కావటానికి గంగా స్నానాలు చేస్తారు, గురువుల వద్దకు వెళతారు. కానీ పతిత పావనుడు బాబానే. మీరు ఎంతగా పతితులుగా అయిపోయారు అని బాబా ఆత్మలతో అంటారు. కావుననే మీరొచ్చి పావనంగా తయారు చెయ్యండి అని ఆత్మ బాబాని స్మృతి చేస్తుంది. నేను కల్పకల్పము వస్తాను. ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అవ్వండి అని పిల్లలైన మీకు చెప్తాను అని బాబా అంటారు. ఈ రావణ రాజ్యం అంతమవ్వనున్నది. పవిత్రంగా అవ్వటమే ముఖ్యమైన విషయం. స్వర్గంలో విషం ఉండదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పావనంగా అయిపోతారు. మలినాలు తొలగిపోతాయి అని బాబా చెప్తున్నారు అని అర్థం చేయించండి. మన్మనాభవ అన్న పదం గుర్తుంది కదా. బాబా నిరాకారుడు. ఆత్మ అయిన మనం కూడా నిరాకారులమే. ఏ విధంగా మనం శరీరం ద్వారా వింటామో అలాగే బాబా కూడా ఈ శరీరంలోకి వచ్చి అర్థం చేయిస్తారు. లేకపోతే నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని వారు ఎలా అనగలరు? దేహపు సర్వ సంబంధాలను వదలండి. వారు తప్పకుండా ఇక్కడకు వస్తారు. బ్రహ్మలోకి ప్రవేశిస్తారు. ప్రజాపిత ఇప్పుడు ప్రాక్టికల్ గా ఉన్నారు. ఇతడి ద్వారా మనతో బాబా ఈ విధంగా చెప్తున్నారు. మేము అనంతమైన తండ్రి చెప్పేదే అంగీకరిస్తాము. వారు పావనంగా అవ్వండి, పతితత్వాన్ని వదలండి, పాత దేహ అభిమానాన్ని వదలమని చెప్తున్నారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు
అంతిమ మతిని బట్టి గతిని పొందుతారు. మీరు లక్ష్మీనారాయణలుగా అయిపోతారు. బాబా నుండి విముఖులుగా చేసే ముఖ్యమైన అవగుణం పరస్పరం ఒకరి పరచింతనను మరొకరు చెయ్యటం. అశుద్ధమైన విషయాలను వినటం, వినిపించటం. మీరు చెడు విషయాలను వినకూడదు అని బాబా డైరెక్షన్ ఇచ్చారు. వీరి విషయాలు వారికి, వారి విషయాలు వీరికి వినిపించే చాడీలు చెప్పే అలవాటు పిల్లలైన మీలో ఉండకూడదు. ఈ సమయంలో ప్రపంచంలో అందరూ విపరీత బుద్ధి ఉన్నవారే కదా. రాముని విషయం తప్ప ఇతర విషయాలను వినిపించటం పరచింతన అనే అంటారు. ఈ పరచింతనను వదిలేయండి అని ఇప్పుడు బాబా చెప్తున్నారు. హే సీతల్లారా, మీరంతా ఒక్క రాముడితో యోగాన్ని జోడించండి అని మీరు ఆత్మలందరికీ సందేశం ఇవ్వండి. మీరు సందేశ వాహకులు. బాబా నన్ను స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు అన్న సందేశం ఇస్తే చాలు. ఈ విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ పరచింతనయే. ఈ పరచింతన వదిలేయండి అని బాబా పిల్లలందరికీ చెప్తున్నారు. సీతలందరి యోగం ఒక్క రాముడితో జోడింప చెయ్యండి. ఇదే మీ వృత్తి. ఈ సందేశం ఇస్తూ ఉండండి చాలు. బాబా వచ్చారు, మీరు స్వర్ణ యుగంలోకి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇప్పుడిక ఈ ఇనుప యుగాన్ని వదిలేయాలి. మీకు వనవాసం లభించింది. మీరు అడవిలో కూర్చున్నారు కదా. వనము అని అడవినే అంటారు. కన్యకు వివాహం జరిగినప్పుడు తాను వనంలో కూర్చుంటుంది, మళ్ళీ మెహల్స్లోకి వెళుతుంది. మీరు కూడా అడవిలో కూర్చున్నారు. ఇప్పుడిక అత్తవారింటికి వెళ్ళాలి. ఈ పాత దేహాన్ని వదలాలి. ఒక్క బాబాని స్మృతి చెయ్యండి. ఎవరికైతే వినాశన కాలంలో ప్రీతి బుద్ధి ఉంటుందో వారు మెహల్లోకి వెళతారు. మిగిలిన విపరీత బుద్ధి ఉన్న వారిది వనవాసం. వారు అడవిలో వాసముంటారు. బాబా పిల్లలైన మీకు భిన్న భిన్న రీతిలతో అర్థం చేయిస్తారు. ఈ బాబా ద్వారా ఇంతటి అనంతమైన రాజ్య అధికారం తీసుకుంటారు. మళ్ళీ వారిని మర్చిపోతే వనవాసంలోకే వెళ్ళిపోతారు కదా. వనవాసము మరియు పూతోట వాసం. బాబా పేరే తోటమాలి, కానీ ఇది ఎవరి బుద్ధిలోకైనా రావాలి కదా. భారతదేశంలోనే మన రాజ్యం ఉండేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వనవాసం ఉంది. మళ్ళీ తోటలోకి వెళతాము. మీరిక్కడ కూర్చున్నారు. ఇప్పుడు మీ బుద్ధిలో మేము అనంతమైన తండ్రి ద్వారా మా రాజ్యాన్ని తీసుకుంటున్నాము అని ఉంది. నాతో ప్రీతిని జోడించండి అని బాబా అంటారు. అయినా కానీ మర్చిపోతారు. మీరు తండ్రినైన నన్ను ఇలా ఎంతవరకు మర్చిపోతూ ఉంటారు అని బాబా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మరి అలాగైతే స్వర్ణ యుగంలోకి ఎలా వెళతారు? మేమెంత సమయం బాబాని స్మృతి చేస్తున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మనం స్మృతి అనే అగ్నిలో పడి ఉన్నాం. దీని ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. ఒక్క బాబాపై ప్రీతి బుద్ధి కలిగి ఉండాలి.
వారు అందరికన్నా ఫస్ట్ క్లాస్ అయిన ప్రియుడు. వారు మిమ్మల్ని కూడా ఫస్ట్ క్లాసుగా తయారు చేస్తారు. థర్డ్ క్లాసులో మేకల్లా ప్రయాణం చేయటం ఎక్కడ? ఎయిర్ కండిషన్లో ప్రయాణం చేయటం ఎక్కడ? ఎంత తేడా ఉంది! ఇదంతా విచార సాగర మంథనం చెయ్యాలి. అప్పుడు మీకు ఆనందం కలుగుతుంది. నేను కూడా బాబాని స్మృతి చేయటానికి ఎంతగానో కష్టపడతాను. రోజంతా ఆలోచన నడుస్తూ ఉంటుంది అని ఈ బాబా కూడా అంటారు. పిల్లలైన మీరు కూడా అలా కష్టపడాలి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఒక్క రాముడి విషయాలు అంటే బాబా విషయాలు తప్ప ఇంకా ఏ విషయాలను ఎవరికీ వినిపించకూడదు. ఒక్కరి విషయాలను మరొకరితో వినిపించటాన్ని, పరచింతన చెయ్యటాన్ని వదిలేయాలి. రెండో పాయింట్, బాబాతో ప్రీతిని ఉంచాలి. పాత దేహపు అభిమానాన్ని వదిలి ఒక్క బాబా స్మృతిలో స్వయాన్ని పావనంగా తయారు చేసుకోవాలి. వరదానం, ఇముడ్చుకునే శక్తి ద్వారా తప్పుని ఒప్పుగా తయారు చెయ్యటంలో సహయోగాన్నిచ్చే విశ్వ పరివర్తక భవ. ఇతరుల పొరపాట్లను చూసి స్వయం కూడా పొరపాటు చెయ్యకండి. ఒకవేళ ఇతరులు తప్పు చేసినా మనం రైట్గా ఉండాలి. వారి సాంగత్యపు ప్రభావంలోకి రాకూడదు. ఎవరైతే ప్రభావంలోకి వచ్చేస్తారో వారు నిర్లక్ష్యులైపోతారు. నేను సరైన మార్గంలోనే ఉంటాను అని ప్రతి ఒక్కరూ కేవలం ఈ బాధ్యతను స్వీకరించండి. ఒకవేళ ఎదుటి వారు తప్పు చేసినట్లయితే ఆ సమయంలో ఇముడ్చుకునే శక్తిని ఉపయోగించండి. ఎవరి పొరపాటునైనా నోట్ చేసేందుకు బదులుగా వారికి సహయోగపు నోటుని ఇవ్వండి. అనగా సహయోగంతో నిండుగా చేసినట్లయితే విశ్వ పరివర్తన కార్యం సహజంగానే జరిగిపోతుంది. స్లోగన్, నిరంతర యోగిలుగా అవ్వాలనుకుంటే హద్దు యొక్క నేను మరియు నాది అన్న భావాన్ని బేహద్దులోకి పరివర్తన చెయ్యండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. వర్తమాన సమయం అనుసారంగా ఫరిస్తా తనపు సంపన్న స్థితికి మరియు బాబా సమానమైన స్థితికి సమీపంగా వస్తున్నారు. దాని ప్రమాణంగా పవిత్రత యొక్క నిర్వచనం కూడా అతి సూక్ష్మమైనదిగా అవుతూ ఉంటుంది. కేవలం బ్రహ్మచారిగా అవ్వటమే పవిత్రంగా ఉన్నట్లు కాదు. బ్రహ్మచారిగా ఉండటంతో పాటు బ్రహ్మ బాబా యొక్క ప్రతి కర్మ అనే అడుగులో అడుగు వేసే బ్రహ్మచారిగా అవ్వండి. ఓం శాంతి.